ఒక్కసారి ఈ వడియాలు చూసిన తర్వాత బయట అస్సలు కొనాలనిపించదు. చూడండి ఎంత బాగా పొంగాయో. చాలామందికి వడియాలు గట్టిగా వస్తాయి లేదా పొంగవు. కానీ ఈరోజు నేను చూపించే ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు, పువ్వుల్లా పొంగే కరకరలాడే బియ్యపిండి వడియాలు ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఈ వడియాలు ఒక్కసారి చేస్తే సంవత్సరం పొడవునా నిలవుంటాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా చాలా రుచిగా బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. వడియాల తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లోనే తయారు చేసుకున్న పొడి బియ్యపిండి ఉపయోగిస్తున్నాను. బియ్యాన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఎండలో పూర్తిగా ఎండబెట్టి తర్వాత మరపట్టించుకున్నాను. దీంతో వడియాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని మెత్తటి పిండిలాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ సగ్గుబియ్యం పిండిని బియ్యం పిండిలోకి వేసి రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీటిని ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపితేనే వడియాలు అందంగా వస్తాయి. పిండి మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. మనం ఎంత బియ్య పిండి తీసుకుంటున్నామో దానికి అనుగుణంగా నీటిని కొలిచి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్య పిండికి 18 కప్పుల నీటిని తీసుకున్నాను. వడియాల తయారీలో కొలతలు చాలా ఇంపార్టెంట్ అండి. నీరు తక్కువైనా ఎక్కువైనా వడియాలు సరిగ్గా రావు. కాబట్టి మెజర్మెంట్స్ని తప్పకుండా పాటించాలి. నార్మల్గా అయితే బియ్యం పిండికి 1 కప్పుకి 8 కప్పుల నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. కాకపోతే నేను ఇక్కడ సగ్గు బియ్యం కూడా యాడ్ చేశాను కాబట్టి 1 కప్పు బియ్యం పిండికి 9 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. మీరు 1 కప్పు కావాలంటే తక్కువగానే వేసుకోండి, కానీ ఎక్కువ మాత్రం వేయకండి. నేనైతే 18 కప్పులు కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. నేను ఈ 18 కప్పుల నీటిలో కొంత నీటిని ముందే పిండిని కలపడానికి ఉపయోగించాను. ఇప్పుడు మిగిలిన నీటిని గిన్నెలో పోసి వేడి చేసుకుంటున్నాను. నీరు పూర్తిగా మరిగే వరకు కాకుండా నీటిలో చిన్న చిన్న బబుల్స్ వచ్చే స్టేజ్కి వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని మళ్ళీ ఒకసారి కలిపి ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే పిండిలో ఉండలు ఏర్పడకుండా ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వడియాలకు ఉప్పు ఎక్కువగా పట్టదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత పిండిని బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పిండి చిక్కబడటం ప్రారంభమవుతుంది. చూడండి, అస్సలు పిండి ఉండకట్టకుండా నీళ్ళల్లో ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా అయితే మాత్రమే పిండి మంచిగా ఉడికి వడియాలు పెట్టేటప్పుడు విరగకుండా కరెక్ట్గా వస్తాయి. పిండి ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా కొంచెం చిక్కబడుతుంది కదా, ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం జీలకర్రని ఇలా పిండి ఉడికే సమయంలో అయినా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ మరిగే సమయంలో అయినా వేసుకోవచ్చు. వాటర్ మరిగే సమయంలో వేసుకుంటే పిండి అనేది రంగు మారుతుంది. ఈ స్టేజ్లో వేసుకుంటే పిండి రంగు మారకుండా ఉంటుంది. తరువాత 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని నిరంతరం కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పిండి మరింత చిక్కబడుతుంది. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. గరిటెను వెనక వైపు తిప్పి చూస్తే పిండి ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పిండిని 5 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటూ వడియాలు పెట్టుకోవాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు పిండి ఇంకొంచెం చిక్కబడింది కదా. వడియాలు పెట్టడానికి ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంతకంటే ఎక్కువ చిక్కబడకూడదు. ఇప్పుడు ఒక మంచం మీద లేదా నేలపైన శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలండి. పిండిన తర్వాత ఇలా 2 పొరల మీద వేసుకొని వడియాలను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఉండాలి. లేదంటే వడియాలు పెట్టుకునే కవర్ మీదైనా సరే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వడియాలను మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి. ఇలా పెడితే అవి ఎండిపోయినప్పటికీ మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వడియాలు పెట్టిన తర్వాత వీటిని 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. 2 రోజుల తర్వాత వడియాలు ఇలా పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పుడు క్లాత్ నుంచి వడియాలను ఎలా తీసుకోవాలో చూద్దాం. క్లాత్ వెనక వైపు కొద్దిగా నీళ్లు చల్లుకొని 1 నిమిషం పాటు ఉంచితే వడియాలు చాలా సులభంగా విడిపోతాయి. చూడండి ఎంత ఈజీగా క్లాత్ నుంచి విరగకుండా సపరేట్ అయ్యాయి కదా. ఈ విధంగా అన్నిటినీ కూడా తీసి ఇలా 1 రోజంతా ఎండలో ఎండబెట్టాలండి. ఇలా 1 రోజంతా ఎండలో ఉంచితే మన వడియాలు పూర్తిగా సిద్ధమవుతాయి. వీటిని ఒక గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేస్తే సంవత్సరం పాటు కూడా బాగానే ఉంటాయి. చూడండి వడియాలు ఎంత అందంగా వచ్చాయో. ఇప్పుడు ఒక బాండీలోకి నూనె బాగా వేడి చేసి వడియాలను వేయించుకుందాం. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పువ్వుల్లాగా పొంగుతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ సౌండ్ వింటుంటేనే ఇవి ఎంత కరకరలాడుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా. ఇంతే అండి, బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలు తయారీ పూర్తయింది. మళ్ళీ చెప్తున్నాను, వడియాలు ఇంత పర్ఫెక్ట్గా రావడానికి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదటిది పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవడం, రెండవది పిండిని సరైన విధంగా ఉడికించడం. ఈ 2 స్టెప్స్ని సరిగ్గా ఫాలో అయితే వడియాలు చాలా బాగా వస్తాయి. సైజ్ డిఫరెన్స్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కమెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.